ఏంట్రా డల్గా ఉన్నావు? ట్యూషన్ బయలుదేరు. నాకు తలనొప్పిగా ఉందిరా, మీరు వెళ్ళండి. అనవసరం టాబ్లెట్ వేసుకొని పడుకో. బాయ్. రారా రారా. ఏంటి ఆ పరధ్యానం? పరధ్యానం కదే, ప్రేమ ధ్యానం. షటప్. ఏంటారా వంశీ లేకపోయేసరికి డల్గా ఉంది. పవన్, ఏంటి? వంశీ ఎక్కడా? హలో వంశీ, సువర్ణ, ఎందుకు కనిపించట్లేదు? కనిపించి నేను డిస్టర్బ్ చేయకూడదని. కనిపించకుండా ఇంకా డిస్టర్బ్ చేస్తున్నావు. పోనీ కనిపించమంటావా? రే వంశీ, త్వరగా రారా బాబు. వస్తున్నా. ఏంట్రా ఇంత లేటు? సెంట్ వేసా, స్మెల్ ఎలా ఉంది? బ్యాడ్ గా ఉంది. చీప్ క్వాలిటీ అనుకుంటా. మనం ఇచ్చే డబ్బులకి ఒరిజినల్ ఎవడిస్తారమ్మా? ఇవాళ సువర్ణతో విషయం. ఛాలెంజ్ కుటుంబంలో వస్తున్నారు పదండి. అబ్బా ఎన్నాళ్ళకి పెందలకాడి ఇంటికి వస్తున్నావురా? అవునరా, ట్రిమ్ముగా తయారెళ్తున్నారు. ఎక్కడికి రా? ట్యూషన్ కంకల్. ట్యూషన్ కి అయితే భుజాన పుస్తకాలు చాలు. సంకల్లో కంపు సెట్ కొట్టుకెళ్తున్నారు సినిమాకా? లేదు అంకుల్, నిజంగా ట్యూషన్ కే. పదండ్రా. చదువు రాని వాడవని దిగులు చెందకు. రేయ్, మన వాళ్ళల్లో బాగా మార్పు వచ్చిందిరా. మామూలు మార్పు కాదు, పెను మార్పు. ఆ? అనుకోని నీ దేవదాసు. హాయ్. హాయ్. చూస్తున్నారా? చదువుకోమని పంపిస్తే చంక నాకు పోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. ఓకే, రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉందిగా. కాలేజ్ ఎగ్గొట్టడానికే మ్యాట్నీకి అమ్మా. కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోనే. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తాం? మీ నాన్నంటే భయమా? భయం ఏంటి? చుచ్చు. నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు, ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఈడేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా. అవునవును, మా నాన్న తిక్క వేషాలు వేసాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు. కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వదవలు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ నైట్. నీకే బ్యాడ్ నీకే బ్యాడ్ న్యూస్, నీకే బ్యాడ్ న్యూస్, నీకే బ్యాడ్ న్యూస్. పదండ్రా, కుటుంబ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఓ చెత్త పేపర్లు, సిటీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాం. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారా? ఇక వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా, వాళ్ళ పని పదండి. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు అంటారా మనం? క్లీన్ అండ్ గ్రీన్ అంట. చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎరగదిద్దాం పదండి. కొడుకు అమ్మా అమ్మా అన్నబెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మే పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నా నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఈ ఇంట్లో చేసే కూరలు ఇవే. అయినా చెత్త పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీడలా వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమాసేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే, ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా అవునన్న, ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్ లోనే చదువుతుంది. ఆహా, లెక్కల్లో ఏదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలే రావు. నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది 8వ ఎక్కని చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? రేయ్, గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందండి? నువ్వు నోర్మై. గ్యాస్ కాకపోతే కిరసనాయిలు.
అయినా నీకేం వచ్చానురా లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగిద్ది. నాకేం తెలియదని మీకు తెలుసు గానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే, నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహాలేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ 2 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కామ్గా భోంచేయి. ఉమ్. ఏంటన్నా పావు గంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఆ? నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపతీసి వినేశాడా? కన్న తండ్రిని కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతావురా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? అబ్బాయి, నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏంటన్నా? బాక్సింగ్. డిస్కో, 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 డిస్కో. పడిపోతావురా? కంటి చూపుతో. ఏంటి నాన్న సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగాడు వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా, నేను డాబా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదోసారి తొడగొట్టు. ఎందుకులే నాన్న, ఏగొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. అమ్మా, నాన్న చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు. నువ్వు తొడకొడితే నేను కోవలోకి వెళ్ళిపోతాను. మా డాడీ డైలాగులతోనే పీకాడు, బాడీకి డ్యామేజ్. తొడ మీద ఏజ్ లో కూడా ఏం వాయి కొట్టారా బాబోయ్. రేయ్, ప్రేమ నీకు, పీకుడు మాకు. ఇదేం బాలేదురా. ఏరా, దెబ్బలు బాగా తగిలినాయా? అంతే తగలవా మరి? మీ వయసుకి మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా. మూతి మీద మీసం, చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రేయ్, చదువుకునే రోజుల్లో సరదాలకు పోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా. మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా, ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం? మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్, పడుకోకుండా చదువుకుంటారా. పదండ్రా వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపను వాళ్ళు పోతారా, వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో. పదా. అబ్బా, ఇప్పుడెవరికి రా? సువర్ణకరా. పులుసు కారేలా కొట్టారు, అయినా బుద్ధి రాలేదారా నీకు? లవ్వమ్మా. హలో. హలో సువర్ణ, చదవాలనిపించట్లేదు. పుస్తకం తీస్తే నువ్వే కనిపిస్తున్నావు, పుస్తకం మూస్తే ఎదవలు కనిపిస్తున్నారు. చిరాగ్గా ఉంది. మరైతే ఏం చేద్దాం? నిన్ను ఒకసారి చూడాలనుంది. అయితే వచ్చి. రే మామా, సువర్ణ నీకోసం అభిసారికలా వెయిట్ చేస్తుంటుంది. జానపద హీరోలా ఎంటర్ అయిపో. ఎలా ఎంటర్ అవ్వాలరా? ఓ పని చేయి, కాలింగ్ బెల్ నొక్కు, తలుపు తీస్తారు, ఎంటర్ అయిపో. వెటకారమా? లేకపోతే ఎంట్రా జాకీ చాన్ లో గోడ దూకు. గోడ దూకడమా? కొంచెం కష్టమేమో. ఏం యూత్రా నువ్వు, ఆఫ్టర్ ఆల్ గోడ దూకలేకపోతున్నావు. రేపు సంసారం ఏం చేస్తావు? అంత మాట అనుకో. అదే సువర్ణ కోసం గోడ ఏంట్రా, బంగాళాఖాతానైనా గోడ దాటే. దూకు. 1 1 2 3 గో. సర్కస్ అనుకుంటున్నావా? చప్పట్లు కొడుతున్నావు. జనాలు నిద్ర వేశారనుకో, తిరిగేస్తారు. హలో వంశీ, ఎలా వచ్చా? ఫ్లైట్ లో. నాకేం నవ్వు రాలేదు, కానీ ఎందుకు వచ్చా చెప్పు. ఏం చేయమంటావు సువర్ణ, ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఏదో ఒకటి నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఈ సంవత్సరం నువ్వు పాస్ అవుతావా? ఏవో డౌట్ గానే ఉంది. ఇలా గోడలు దూకుతుంటే కన్ఫర్మ్ గా పాస్ కావు. నేను అంత కష్టపడి గోడ దూకొచ్చింది వేస్ట్ గా చదువు గురించి మాట్లాడడానికి కాదు. మరి ముద్దు. ముద్దు కాదు, నాకు ముద్దంటేనే అసహ్యం. అదేంట్రా, దొంగలు దొంగతనానికి వచ్చే టైం కూడా అయింది.
వీడు ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడు ఎవరైనా చూస్తే నిజంగా దొంగలు అనుకొని వెంట పడతారా వీడొకడు. ఓ పని చేద్దామా, మనం కూడా సేఫ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే. పద 1 2 3 రన్. నేను పారిపోతా. చేతిలో పెడతా. నాకు తెలియకుండా చీమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలేదు. అబ్బో ఈసారి ఇడిపడుకుంటా. మా వాళ్ళు మీ నాన్న నిద్ర లేపేసినట్టున్నారు. ఓకే బాయ్.